గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో రాష్ట్ర రైతాంగం అశేష ప్రజానీకం అతలాకుతలం అవుతూ ఉంది. ఈ దంచి కొడుతున్న వానల్లో సుమారుగా 15 మంది ప్రాణాలు వదిలారు. వందలాది జీవాలు ప్రాణాదులయ్యాయి. వేలాది ఇండ్లు నీలమట్టమయ్యాయి. దాదాపుగా ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో 48 గంటలుగా నీళ్లు, పాలు, ఆహారం కూడా అందలేని స్థితిలో ప్రాణాలని అరిచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉన్నారు. వీరికి సహాయక చర్యలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం మినివేషాలు వేస్తూ ఉంది, నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదని మేము అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇసుక మేట వేసిన పొలాలకు 25,000, వరి పంటకు 25,000, వ్యాపార పంటలకు 50,000, మరణించిన కుటుంబాలకు 50 లక్షలు, 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నవీపేటలో ఒక ఇల్లు కూలిపోయింది. జిల్లాలో దాదాపుగా 10 ఇండ్లు నేలమట్టమయ్యాయి. రోడ్లన్నీ కూడా ఇలా జలమయమైపోయినాయి. రహదారులన్నీ తెగిపోయినాయి. బస్సులు గంటల తరబడి ఇలా జలమయంలో ఇరుక్కుపోయిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అఖిల భారత ప్రగతిశీల